వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం వచ్చేసి హైటెక్ సిటీ దగ్గర ఉన్నాము. ఓకే, ఇక్కడ మనకి న్యూ అనమాట హాస్టల్ బిల్డింగ్ 10 days వర్క్ ఉంది. అది కూడా వాళ్ళు కావాలని ఆపారు, ఎందుకంటే ఇది రెంట్కి కానీ సేల్కి పెట్టినారనమాట మెయిన్గా. ఓకే, ఫ్లోర్కి వచ్చేసి మనకి 10 రూములు ఉంటాయి. చాలా బాగుందన్నమాట, చూడవచ్చు. 2 షేరింగు 3 షేరింగు ఇలా ఫ్లోర్కి 10 రూములు ఉన్నాయి. 6 ఫ్లోర్లు పైన పెంట్ హౌస్. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది స్టేర్ కేస్ అండి, చూడవచ్చు. ఇది లిఫ్ట్ చూడండి, ఇది లిఫ్ట్ మనకి ఇలా ఇచ్చారనమాట రూములు. లెఫ్ట్ సైడు మీకు ఇక్కడ ఒక 2 కనపడుతున్నాయి, ఆపోజిట్ 2 4, ఇది ఒకటి 5, మీకు ఇక్కడ ఇటు సైడ్ ఒక 5 ఒకటి, మొత్తం 10 ఫ్లాట్స్ 10 రూమ్స్ అనమాట. చూడవచ్చు, ఇది మీకు స్టేర్ కేసు. మీకు కింద మొత్తం డైనింగు కిచెను అవి కూడా చూపిస్తాను. అలాగే కింద మీకు 3-4 రూములు అనేది కింద ఒకటి ఇచ్చారు. 4 రూములు ఇచ్చారు కింద. ఓకే, ఇదొక రూము, ఇదొక రూము. ఇప్పుడు దానికి అటాచ్ బాత్రూమ్ లోపల ఇదొక రూము, ఇదొక రూము. అక్కడ మొత్తం 10 ఫ్లాట్స్ అనమాట. ఓకే, అన్ని 10 మొత్తం కలిపి 10 ఫ్లాట్స్, మొత్తం 64 + 68 రూములండి. చూడవచ్చు, ఫ్లోర్కి ఇలా 10 కాడికి ఉన్నాయి. దయచేసి గమనించండి. ఇది సేల్కి ఉంది, చెప్పడం మర్చిపోయాను. 12 CRకి నియర్ బై ఉన్న వాళ్ళు దయచేసి వీడియో చూసి కాల్ చేయండి. అంతకన్నా తక్కువలో దీని గురించి ఫోన్ చేసి దయచేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, మీరు మా టైం వేస్ట్ కూడా చేయొద్దు. మీకు ఏ బడ్జెట్లో కావాలో మీ బడ్జెట్ చెప్పండి, మీరు ఎంత పెట్టినా పర్లేదు. ఎందుకంటే అది మీ ఇష్టం, మీ దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత ఉందో మీకు చూపిస్తాను. ఒక్కొక్క రూము ఎలా ఉందనేది కూడా చూపిస్తున్నా, చూడండి. మీకు ఒక ఐడియా కోసం ఇలా ఉంటాయి రూములు. ఇవన్నీ హాస్టల్కి మంచి లొకేషన్ అండి, ఇమీడియట్గా వెళ్ళిపోతాయి హాస్టల్కి. చూడండి, ఇది దీంట్లో 10 దాంట్లో అటాచ్ బాత్రూమ్. మీ బడ్జెట్ ఎంత ఉన్నా కానీ చెప్పండి, ఆ బడ్జెట్లో మన దగ్గర ఉన్నాయో లేవో నేను ఇమీడియట్గా చెప్పేస్తాను. అంతేగాని మీరు 10-15 కోట్లు చూసి 4-5 కోట్లు ముందే చెప్తే పర్లా, ఇది ఎంత సార్ అని చెప్పేసి వివరాలన్నీ వీడియోలో ఇచ్చినాక మళ్ళీ కాల్ చేసి అంత అయిపోయినాక మీ బడ్జెట్ ఎంత అంటే 4 కోట్లు 5 కోట్లు 6 కోట్లు అంటున్నారు. దానివల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇది బడ్జెట్ నేను చెప్తున్నా ముందే. ఈ బడ్జెట్లో ఉంటేనే కాల్ చేయండి. బిల్డింగ్ అయితే చాలా బాగుంది, సూపర్ ఉంటుంది బిల్డింగు. నేను చెప్తున్నాను కదా, మీరు చూసినా కూడా అదే చెప్తారు. ఇక్కడ చూడవచ్చు, ఇది మీకు 3 షేరింగ్ అనమాట. ఓకే, విండోస్. ఇది వచ్చేసి మీకు 2 షేరింగ్. ఓకే, బిల్డింగ్ అయితే చాలా బాగుంది. మీకు కింద కూడా చూపిస్తా ఎంత స్పేసియస్గా ఉంటుందంటే, కింద డైనింగ్ పోయి, పార్కింగ్ పోయి, కిచెన్ కానీ, ఆఫీస్ రూమ్ పోయి, ఆల్రెడీ ఇక్కడ ఎవరన్నా మనకు లీజుకి తీసుకున్న వాళ్ళకి పర్సనల్గా రూమ్ పోయి, అన్ని 4 రూములు పైన వచ్చినాయి కిచెన్ కాకుండా. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఒకసారి మీకు కింద పార్కింగ్ కూడా చూసి మిగతా డీటెయిల్స్ అనేది చెప్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుంది. ఇది పార్కింగ్, డైనింగ్ ప్లస్ మీకు ఇక్కడ ఒక రూమ్ ఉంది. దీనికి ఆపోజిట్గా రోడ్డుకి కమర్షియల్ షట్టర్ ఒకటి వదిలేశారు. ఇది మీకు లిఫ్ట్ చూడవచ్చు. ఇక్కడ కింద పార్కింగ్, డైనింగ్లో ఫాల్ సీలింగ్ ఎలా ఉందో. ఇంకా కంప్లీట్ అయిపోతే సూపర్ ఉంటుందండి, లగ్జరీగా చెప్తున్నా నేను. ఓకే, ఇది ఒక రూము. ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది మీకు కిచెను. ఇదంతా డైనింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ డైనింగ్ సెట్టింగ్ వస్తుంది హాస్టల్ కాబట్టి. 250 గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన హాస్టల్ బిల్డింగ్. దయచేసి గమనించండి, 250 గజాల్లో ఆల్మోస్ట్ 68 రూములు వచ్చినాయి. కిచెన్తో కలుపుకొని 68 రూములు. చూడండి, ఓకే. ఇంకా మనకు ఒక 10 days వర్క్ ఉంటుంది. 10 days వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోలో కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి. మీకు బిల్డింగు అవుట్లుక్ కూడా చూపిస్తున్నా, చూడండి ఎంత బాగుందంటే చాలా బాగుంది అని నేను చెప్పాను కదా. దానికి మీకు లైవ్లో కూడా చూపిస్తున్నా. ఎలివేషను ఎంత బాగా సెట్ చేశారో. ఇది 250 గజాలు, 230 నుంచి 250 గజాలు ఉంటుంది.
మొత్తం 10,000 స్క్వేర్ ఫీట్ అండి. 10,000 స్క్వేర్ ఫీట్ మీరు ఇక్కడ చూడవచ్చు. బయట ఒక షట్టర్ కూడా వదిలేరు. ఇది ఆల్మోస్ట్ ఈ షట్టర్కే ఇక్కడ రెంట్లు బాగా వస్తాయి. ఓకే, మొత్తం బిల్డింగ్ మొత్తం ఇది మనకి సేల్కి అనమాట. లీజుకి కావాలంటే కూడా ఇది కాదు కానీ వేరే లీజుకి కూడా ఉన్నాయి. అలా లీజుకి ఎవరన్నా చూస్తున్నా కానీ మనల్ని అప్రోచ్ అవ్వండి. చూడండి, ఇది మీకు ఎలివేషన్, ఇది అండ్ డీటెయిల్స్. వీడియోలో కంటిన్యూ అందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.